ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్ గా ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది, దుమ్ము లేపుతుందని చెప్పొచ్చు. అదే ఖుష్బూ గారి వీడియో. ఖుష్బూ గారి స్కిన్ సీక్రెట్, అలాగే స్కిన్ అనేది ఇప్పటికీ ఎంత గ్లోగా ఎంత క్లియర్ గా ఉండటానికి అయితే ఇదే సీక్రెట్ అని చెప్పచ్చు. చాలా మంది చాలా వీడియోస్ చేశారు. నేనైతే వాళ్ళలాగా కాకుండా చాలా డిఫరెంట్ గా ట్రై చేశాను. మీరు ఒక్కసారి ట్రై చేయొచ్చు. మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే వీడియో మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. సో ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా వీడియోలోకి వెళ్దాము. క్యారెట్ నేను 3 క్యారెట్స్ తీసుకున్నాను, ఒక బీట్రూట్ తీసుకున్నాను, ఒక 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్, అండ్ దీనికి నేను బాదం ఆయిల్ వాడాను. సో మీరు ఫ్రెష్ కోకోనట్ ఆయిల్ ఉంటే అది కూడా వాడుకోవచ్చు. సో ఈ మూడింటిని అయితే తురుముకోవాలన్నమాట. క్యారెట్ పీల్ చేసేసుకుని తురుముకోవాలి, ఇంకా బీట్రూట్ను కూడా తురుముకోవాలి, ఇంకా ఆరెంజ్ అయితే పీల్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. దీన్ని తురమటం అవ్వదు కాబట్టి నేను చూసాను కదా ఎలాగైతే చిన్న చిన్న ముక్కలుగా స్లైసెస్ లాగా చేసుకున్నానో అలాగే చేసుకోండి. సో బాగా డ్రై రోస్ట్ చేసినప్పుడు ఏగటానికి చాలా బాగా సహాయపడుతుంది అనమాట. సో ఇప్పుడు రెమెడీ అనేది ప్రిపేర్ చేసేసుకుందాం. ముందుగా మనం గ్యాస్ వెలిగించుకుని గ్యాస్ మీద ఒక కడాయి గాని గిన్నె గాని పెట్టుకుని అందులో కోకోనట్ ఆయిల్ కానీ బాదం ఆయిల్ కానీ, నేనైతే బాదం ఆయిల్ ని యాడ్ చేసుకోండి. వీలైనంత వరకు ప్యూర్ కోకోనట్ ఆయిల్ ని యాడ్ చేసుకోవటానికి ట్రై చేయండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, ఇంకా ఆరెంజ్ పీల్స్ ఇవన్నీ యాడ్ చేసేసుకుని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం కలుపుతూ ఉంటే 15 to 20 మినిట్స్కి మొత్తం కూడా కలర్ చేంజ్ అయిపోతుంది. ఖచ్చితంగా 15 మినిట్స్ 20 మినిట్స్ అయితే దీన్ని మరిగించుకోవాలి. అప్పుడే ఇది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. మీరు టైం అనేది ఎక్కువ పెట్టుకున్నా పర్వాలేదు, కానీ తక్కువ మాత్రం కాకుండా చూసుకోండి. ఎందుకంటే దీని బెనిఫిట్స్ మనమే అప్పుడు మాత్రమే చూడగలం. 15 మినిట్స్ అయ్యేంత వరకు లోపల ఉన్న క్యారెట్, బీట్రూట్, ఆరెంజ్ కూడా బాగా ఫ్రై అయిపోతుంది. చూసారు కదా, కలర్ అనేది బాగా ఎల్లో కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసి ఈ ఆయిల్ని అయితే దించేసుకుని బాగా వడకట్టుకోవాలి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బంగారం కలర్లోకి అయితే వస్తుంది, అంత గోల్డిష్గా కనిపిస్తుంది. ఈ ఆయిల్ని ఇప్పుడు స్ట్రెయిన్ చేసేసుకోవాలి. మీరు క్లాత్తో స్ట్రెయిన్ చేసుకుంటే కొంచెం కూడా వేస్ట్ అవ్వదు. సో ఆయిల్ స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ ఆయిల్ని మనం ఎన్ని సంవత్సరాలైనా స్టోర్ చేసుకోవచ్చు. ఏదైనా సీసాలో కానీ ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు. సో దీనిలో వచ్చేసి చూసారు కదా ఆయిల్ ఎంత గోల్డెన్ కలర్లో ఉందో. దీనిలో వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సూల్స్ 2 యాడ్ చేసేసుకోండి. ఈ ఆయిల్ని ఇంకో విధంగా కూడా యూజ్ చేయొచ్చు. అది ఎలాగో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. సో చూసారు కదా ఆయిల్ ఎంత బాగుందో. చూసారు కదా, ఈ ఆయిల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ ఆయిల్ని కళ్ళ కింద, మొహం, ఫేస్ అంతా చక్కగా మసాజ్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు చక్కగా మసాజ్ చేసుకుని ఒక్కసారి నైట్ అంతా అలానే పడుకుని మార్నింగ్ లేచి ఒక్కసారి ఫ్రెష్ వాటర్తో మీరు ఒక్కసారి కడుక్కుని మీ ఫేస్ అద్దంలో చూసుకోండి. సో మీ ఫేస్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఒక 10 రోజులు వాడి చూడండి, మీ ఫేస్ ఎంత గోల్డెన్ కలర్లోకి తయారవుతుందో. మీరు ఏదైతే గోల్డ్ ఫేషియల్ చేయించుకుంటారో అలా అయితే మీ ఫేస్ చేంజ్ అయిపోతుంది. స్కిన్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో టైం లేదు అనుకున్నప్పుడు మంచిగా మీరు ఆర్డర్ అయితే పెట్టుకోండి. నేనైతే తయారు చేసి మీకు ఇస్తాను, మీకు కావాలంటే. సో మీ స్కిన్ కలర్ది ఇంప్రూవ్ అవటానికి, పిగ్మెంటేషన్ కానీ బ్లాక్ స్పాట్స్ పోవటానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. 7 రోజులు ట్రై చేయండి. ఖచ్చితంగా ఖుష్బూ గారు లాంటి ఫేస్ అయితే మీకు చాలా బాగా వస్తుంది. సో ట్రై చేసి కంపల్సరీగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.